అపోస్తలుడైన పౌలుకి మరియు బర్నబాకి ఎవరు ఎదురుపడ్డారంటే, గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుడు ఎదురుపడ్డారండి. బర్యేసు అనేవాడు, ఈ షఫీ అనేవాడు ఒకేలాంటి వాళ్ళండి వీళ్ళు. ఈ షఫీ ఏ పని అయితే చేస్తున్నాడో బర్యేసు కూడా ఇక్కడ అదే పని చేస్తూ మనకు కనిపిస్తాడు. అప్పుడు పౌలు గారు బర్యేసుని ఏం చేశారో ఒకసారి మనం కంటిన్యూ చేద్దామండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందామని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతుకుచుండెను. ఇదండి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడై చేసిన పని. నిజమైన క్రైస్తవుడైతే, నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడే వాళ్ళే అయితే ఈ షఫీ లాంటి వ్యక్తి ఎదురైనప్పుడు ఈ షఫీ లాంటి వ్యక్తిని శపిస్తారు అని మనకి అర్థమవుతుందండి.